అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు అనే ఓ వ్యక్తి తాను ఏం చేసినా దానికి ఒక పద్ధతి, ఓ లెక్క. ఎవరన్నా వచ్చి ఏం చేసావయ్యా నువ్వు అని అడిగితే ఇదిగో నేను ఇది చేశా అంటాడు. ఏది చూపించంటే ఇదిగో చూపిస్తున్నా అంటాడు. ఏది కనపడతలేదంటే ఏం కనపడతలేదు నువ్వే చెప్పు అంటాడు. ఇక అవతల ఉన్న వ్యక్తి అంటాడు కదా, ఇదిగో అది అది ఇది అంటే అవును కదా మరి అదే కదా అంటాడు. అంటే తాను చేసే పని ఏదైనా, అది అభివృద్ధి అయినా, తప్పు చేసిన అరెస్ట్ చేయటమైనా, సంక్షేమమైనా, రేపటి రోజు కోసం ఆలోచించి వేసే అడుగైనా ప్రతిదీ కూడా పద్ధతి. చంద్రబాబు నాయుడు అంటే పద్ధతి, పద్ధతి అంటే చంద్రబాబు నాయుడు. నాయుడు లెక్క ఎలా ఉంటుందంటే సిబిఐ వాళ్ళు కాదు, కాగు వాళ్ళు కాదు, ఎవరైనా కానీ పోని యముడి దగ్గర ఉండే చిత్రగుప్తుడు ఆయన వచ్చి చూసిన మహాప్రభు లెక్కలన్నీ సరిగా ఉన్నాయి స్వామి అని యముడితో కూడా అనగలడు. అంటే అంత క్యాలిక్యులేటెడ్. ఈరోజు జోగి రమేష్ అరెస్ట్ అయిన తర్వాత అసలు ఎలా ఈ అరెస్ట్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు జోగి రమేష్ కొడుకు రాజు ఎవరో ఉండి అక్రమ అరెస్టు మా నాన్న ఇరికిస్తారని అన్నాడు. ఈలోపు జోగి రమేష్ సంబంధించి ఆల్రెడీ వైసీపీలో హడావుడి చేసుకుంటూ రాసుకుంటూ వచ్చిండు. ఏమని? జోగి రమేష్ ఈ నకిలీ మద్యం కేసు ఏదైతుందో జనార్దన్ రావుని అరెస్ట్ చేసిన తర్వాత అతను బయట పెట్టిన కొన్ని అంశాలకు సంబంధించి మాకు అనుమానాలు ఉన్నాయి, దీని మీద సిబిఐతో విచారణ చేయించాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేశాడు. దాని లెక్కంగా తేలక ముందే ఇతను అరెస్ట్ చేయడం ఏంటి అన్నారు. ఎందుకు అరెస్ట్ చేయొద్దు? జనార్దన్ రావు అనబడే వ్యక్తి నాకు తెలియదు అన్నాడు ఇదే జోగి రమేష్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఆ జనార్దన్ రావు ఎవరు అసలు మా జోగికి తెలియదు అని అన్నాడు. ఆ తర్వాత మరి ఇదేంటి అని క్లియర్గా ఈ జోగి రమేష్ జనార్దన్ రావు ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటోలు, ఫంక్షన్కి అటెండ్ అయినవి అన్ని కూడా బయట పెడితే జనార్దన్ రావు తెలుసులే, ఒకే వీధిలో ఉంటాం, వాళ్ళది అవతల మాది యువతల, అది మా కొట్టు వచ్చేవాళ్ళు. లైక్ ఎలాగంటే దొరికితే దొంగ, దొరకపోతే దొర, ఇలా ఉంది వైసీపీ పరిస్థితి. ఆల్రెడీ 2019-24 మధ్య వైసీపీల అరాచకాలు మన కల్లారా చూసాం, కానీ లెక్కల్లో కనపడలా. కారణం ఉన్నటువంటి అధికారులు మొత్తం మేనేజ్ చేశారు. బట్ ఇప్పుడు సిబిఐ కదా, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి లేదు తప్పు చేసిన వాళ్ళని అన్నాడు. ఆల్రెడీ రెడ్ బుక్ లోకేష్ క్లియర్ గా చెప్పాడు ఆనాడే, ఇందులో ఏ పేర్లు అయితే రాస్తున్నామో, ఏ అంశాలు అయితే ఇందులో పేర్కొంటున్నామో మేమేమి అల్లాటప్ప అరెస్ట్ చెయ్యం, మొత్తం కూడా పద్ధతిగానే మొత్తం విచారణ చేసి ఆ తర్వాత అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈరోజు అలా కదా అరెస్ట్ చేసేస్తున్నారు. మీరు వన్ బై వన్ మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ పోండి. పేరు నాని చెప్పాడు, మా ఆవిడని అరెస్ట్ చేయమని చెప్పేసి ఎంత కొల్లి రవీంద్ర చెప్పినా చంద్రబాబు గారిని మెచ్చుకోవాలి, ఆడవాళ్ళతో ఏంటయ్యా వద్దు వదిలేండి అని అన్నాడు. ఆయన నిజం గ్రేట్ అని చెప్పేసి ఇదే పేరు నాని అన్నాడు. అంటే ఒకవేళ ఆడవారు తప్పు చేసినా వారి మీద కూసేంత మానవత దృక్పథంతో మరీ అసలు ఇంకా వదిలేయకూడదు అనుకున్నప్పుడు అరెస్ట్ చేయండి, కానీ రిమైండింగ్ అప్పుడు అరెస్ట్ వద్దు, విచారణ మాత్రం చేయండి అని చెప్పాడు. ఇలా క్రాస్ చెక్ చేస్తూ పోతే వైసీపీలో ఎవరైతే ఆంబోతుల్లాగా ఆ రోజు హడావుడి చేశారో, రాక్షసుల్లాగా సైకోల్లాగా మీద పడ్డారు, అటువంటి వారిని మాత్రం వదలట్లా. అలా వన్ బై వన్ లెక్కలు తీస్తూ పోతే ఏకంగా వైసీపీ హయాంలో నకిలీ మద్యం నడిపించారు, కూటమి హయాంలో కూడా నకిలీ మద్యం నువ్వు నడిపించు, నీ వెనక నేనుంటా, సమయం చూసి టీడీపీకి బ్యాట్ నేమ్ తీసుకొద్దాం, ఇక మన గురువు గారు మన బోల్నంత డబ్బు ఇస్తాడు, ఇక దాంతో మన లైఫ్ సెటిల్ అన్నట్టుగా ఈ జోగి రమేష్ చెప్పినట్టుగా జనార్దన్ ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. మీకు అర్థమవుతుంది ఇక్కడ విషయం. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఎందుకు? వైసీపీ హయాంలో నకిలీ మద్యం గురించి. ఇప్పుడు మరలా కూటమి హయాంలో వచ్చేసి కొత్త ఎక్సైజ్ పాలసీతో చాలా స్ట్రిక్ట్ గా ముందుకెళ్తూ ఉంటే ఇప్పుడు కూడా నకిలీ మద్యం తయారు చేసి సప్లై చేసి హడావుడి చేద్దాం, ఆ తర్వాత కూటమి మీద నిందలు పడితే ఇక మనం సెటిల్ అయిపోవచ్చు అన్నట్టుగా జనార్దన్ రావు నమ్మించారంటే ఏంటన్నట్టు ఇది? ఈ జోగి రమేష్ వెనక ఎవరున్నట్టు? జగన్ కాదా? సజ్జనారెడ్డి అందామా? విజయసాయిరెడ్డి అందామా? విజయసాయిరెడ్డి ఆల్రెడీ బయటకు వచ్చాడు, సజ్జలు అక్కడే ఉన్నా సరే ఇప్పుడు ఆయన చేయగలిగింది ఏమీ లేదు. సో ఓవరాల్ గా నాకు అనిపిస్తుంది కదా, ఈ నకిలీ మద్యం ఆ పుట్ట పగిలింది, కోట బద్దలైంది. లెక్క ప్రకారం పద్ధతిగా వచ్చి జోగి రమేష్ అరెస్ట్ చేశారు. మరింత పద్ధతి అన్నప్పుడు బెంగళూరు ప్యాలెస్ ఉన్నటువంటి వ్యక్తిని జగన్మోహన్ అరెస్ట్ చేయొచ్చు. ఒకవేళ అరెస్ట్ చేయకపోయినా మనం బయట ఉంటే అయ్యేది కాదు అని చెప్పేసి అజ్ఞాతలో కూడా ఉండొచ్చు. సో సింపుల్ గా క్లోజ్ చేస్తూ చూడండి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కరిని కూడా అక్రమంగా అరెస్ట్ చేయాల, ఒక్కరిని కూడా కక్షపూరితంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాల. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదిగో మీరు తప్పు చేశారు, ఇదిగో మా దగ్గర ఉన్న ప్రూఫ్ అంటూ పోలీసులు చూపెట్టారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించేసి వాళ్ళ దగ్గర ఉన్న భూమి దస్తావేజులు, పాత కార్డులు, సర్వేలు మొత్తం బయటపెట్టి లేని దానిని ఆక్యుపై చేశారు, లేని దాన్ని ఉన్నట్టుగా చూపి ఇంకో కబ్జా చేశారు. ఇలా ప్రతిదీ కూడా లెక్క ప్రకారమే, ప్రతిదీ కూడా
పద్ధతి ప్రకారమే. ఇదే ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. అందుకే ప్రజలంతా కూడా ఒకటే అంటూ ఉన్నారు, చంద్రబాబు గారిని 2019-24 మధ్య ఓడించి తప్పు చేశామని అనిపించింది. ఈరోజు ఓడించడం మంచిదైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని ఇక జీవితంలో ఎన్నుకోకూడదు, చంద్రబాబు గారిని ఇక జీవితంలో ఓడించకూడదు. ఇక లైఫ్ లాంగ్ కూటమికే మా ఓటు. చంద్రబాబు గారు సంబంధించిన టీడీపీ అయినా, జనసేన అన్నప్పుడు మన పవన్ కళ్యాణ్ అయినా, బీజేపీ కలిసి ఉన్నాం. ఏదైనా మీకే అంటున్నారు. వైసీపీ అంతా దరిదాపులకు రానియమంటున్నారు. ఒక్కసారి తగినటువంటి దెబ్బ ఇక జీవితాంతం మర్చిపోలేమని అంటున్నారు. సో మొత్తంగా ఎనీ టైం జగన్ అరెస్ట్ అవుతాడో లేదో నాకు తెలియదు, కానీ జగన్ మాత్రం కోలుకొని దెబ్బ. వైసీపీ కకావికలం. ఐఆమ్ షూర్ జగన్ అయితే ఇంతకు ముందులాగా వచ్చి ప్రతిదానికి ఏలు పెట్టి గెలకడు. డేటా సైన్స్ కి మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నట్టు ఏదో చెప్తా పోతాడు. వద్దు, ఆ సూక్తులు మనకు వద్దులే, కానీ వేచి చూడండి. వైసీపీ పాతాలని ఖాయం.